మన కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన చేశారు తెలంగాణ. ఎంతవరకు డెవలప్ జరిగిందనుకుంటున్నారండి మీరైతే? అంటే బాగా జరిగిందనా? పర్వాలేదనా? చాలా బాగానే జరిగింది. చాలా వరకు బాగానే జరిగింది. ఎడ్యుకేషన్ అంటే కానీ ఆఫ్టర్ 10 ఇయర్స్ బిఫోర్, ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఎలా ఆల్రెడీ ఇది ఉందనుకుంటున్నారు? ఎట్లా అండి, ఫస్ట్ ఇప్పుడు ఒక పార్టీ స్టార్ట్ అయింది. హ్మ్. ఫస్ట్ చెప్పొద్దు ఆయన పేరు, ఆయన లేరు, మన వైఎస్ఆర్ గారు. ఓకే. ఆయన గురించే ఫస్ట్ ప్లాన్లు చేసింది ఆయనే, ఓకే. డెవలప్మెంట్ చేసింది ఆయనే, డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ఆయనే. ఓకే. ఇవాళ కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ 10 ఇయర్స్ తర్వాత ఆయన పేరు మీద కేసీఆర్ గురించి డూప్లెక్స్ వచ్చినాయి. ఓకే. ఇవాళ రేపు రేవంత్ రెడ్డి నుంచి ఆయన గురించి వస్తుంది. ఓకే. ఇది ఏంటంటే మనుషులు చేంజ్ అవుతున్నారు కానీ జనాలు అదే. ఓకే. జస్ట్ మనకి ఏంది, ఇచ్చే రూట్ కరెక్ట్ ఉండాలా, చేసే పని కరెక్ట్ ఉండాలా, ఓకే. అంతేనండి. అంతేనండి. ఇప్పుడు పరిపాలన అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. అంతే అండి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఈ ఉచిత పథకాలు అవసరం అనుకుంటున్నారా ప్రజలకి? అవసరం లేదనుకుంటున్నారా? యూజ్లెస్ అండి, యూజ్లెస్. యూజ్లెస్. ఇప్పుడు ఉచిత పథకాలు కాకుండా ప్రజలకి బెనిఫిట్ అయ్యే మంచి పనులు అయితే ఏమనుకుంటున్నారండి మీరైతే? ఇప్పుడు అంటే ఏం ఆల్మోస్ట్ కావాలనుకుంటున్నారండి? ఏం కావాలంటే చెప్పే కదండి, ఎడ్యుకేషన్స్. ఇప్పుడు కొందరు వాళ్ళ ఇంట్లో మంచి వాళ్ళు ఉండరు, కొందరు మిడిల్ క్లాస్, ఓకే. అలాగే మిడిల్ క్లాస్ బాసన్లు తోముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ చదువుకున్న పైసలు ఉండవు వాళ్ళ దగ్గర, వాళ్ళ పిల్లల గురించి. ఓకే. వాళ్ళ హై స్టడీస్ చదివాలి, వాళ్ళ ఆశ ఉంటది కదా, బిలో మిడిల్ క్లాస్, మిడిల్ ఫీజెస్ క్లాస్ తక్కువ పీపుల్ చేయడానికి. వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ అనేది ఆ. ఫ్రీగా కల్పించాలి. అంతే. హెల్త్ కేర్. ఎడ్యుకేషన్ ఫ్రీ కాదు, ఒక 50% డొనేషన్ కట్టుకోండి, ఓకే. 50% ఈ వీళ్ళు కట్టుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. ఓకే. ఇలా మన దగ్గరనే హైదరాబాద్ లో చీపెస్ట్ ఇట్లా పూర్ పీపుల్స్ ఉంటే మన దగ్గరనే ఉన్నారు. ఓకే. రిచ్ క్యాండిడేట్స్ ఉంటారండి. ఓకే. పూర్ పీపుల్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువ చాలా మంది ఉన్నారు ఇక్కడ. తెలంగాణ. హాయ్. ఓకేనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ ఎక్కారు కదా, ఎక్కిన వెంటనే ప్రగతి భవన్ ఏవో ఫెన్సింగ్ ఏదో ఉంది కదా సంథింగ్, అది కూల్చేశారు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అని అంటే తెలంగాణలో కూల్చారు కదా, ఇప్పుడు సేమ్ అదే విధంగా 5 ఏళ్ల కిందట ఆంధ్రాలో కూడా సేమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే కూల్చాడు, ఆయనకిలాగా ఈయన చేస్తాడేమో అన్నట్టు కొన్ని అపోహలు వస్తున్నాయి. అవి ఎలా చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు అంటే వాళ్ళతో వీళ్ళని కంపేర్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ఈజ్ ఎ సపరేట్ మ్యాన్. ఓకే. వాళ్ళు శ్యామలా మేడం వీళ్ళందరూ డిఫరెంట్. అది ఓకే. అది గుంటూరు ఆంధ్ర సపరేట్. ఓకే. గుంటూరు అంటే ఈవెన్ in my family I have one MLA ఓకే. and speaker with జగన్. ఓకే. అట్లా అని అది వాళ్ళది, అది అనుకుంటామని ఇది అనుకుంటాం కాదు, మనం ఉండే దగ్గర కరెక్ట్ ఉంటే చాలు. ఓకే. తెలంగాణలో అయితే అంత విధంగా బాగానే ఉందండి. బాగా ఇంకా బాగా జరుగుతుంది ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నారు.